గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము చేయురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో మనం 4 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మొదటిది ఏంటి అంటే, ఉపవాసం మనం ఎందుకు చేయాలి? క్రైస్తవులమైన మనం ఉపవాసం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి అంటే, దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షత మనకి దొరకాలి కాబట్టి, దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన యొక్క జీవితాల్లో ఆయన ప్రత్యక్షత మనకు కలిగి చేయాలి కాబట్టి ఉపవాసం మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా, ఉపవాసం ఎలా చేయకూడదో నేర్చుకున్నాం. ఎలా చేయకూడదు అని అంటే, ఉపవాసం ఉండి మీ పనులకి వెళ్ళకూడదు, వ్యాపారాలకు వెళ్ళకూడదు, ఆఫీసులకు వెళ్ళకూడదు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అలాగే పాటలు పాడుకోవాలి, దేవుని స్తుతించాలి. చిన్న పనేలే అని డ్వాక్రా మీటింగ్కి వెళ్ళొస్తా అని డ్వాక్రాలకు వెళ్ళకూడదు. చిన్న పనేలే అని బ్యాంక్కి వెళ్ళొస్తా అని బ్యాంక్కి వెళ్ళటం ఉండకూడదు. లేకపోతే చిన్న పనేలే అని చెప్పి పలానా వాళ్ళకి డబ్బులు కట్టి రావాలి, అక్కడికి వెళ్ళొస్తా అని అలా వెళ్ళకూడదు. అంటే ఉపవాసం అంటే బయట ప్రపంచంతో నీకు పని ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండు చేద్దామంటే కుదరదు, దేవుడు ఒప్పుకోడు. పూర్తిగా ఆ రోజు దేవునికి ప్రతిష్ఠించేయాలి నువ్వు. అందుకే అంటాడు, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠించడం అంటే ఆ రోజు దానికే కేటాయించేయాలి, ఉపవాసాన్ని దానికే కేటాయించేయాలి. అర్థమవుతుందండి? కాబట్టి రెండు బ్యాలెన్స్ చేస్తానంటే కుదరదు. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, మూడవదిగా ఉపవాసం ఎలా చేయాలి. ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం ఎలా చేయాలంటే మనందరూ తెలిసిందే. ఏమండి? తినకూడదు, తిండి తినకూడదు, ప్రభు కోసం కడుపు కట్టుకోవాలి, అది అందరికీ తెలిసిందే. కానీ 58వ అధ్యాయంలో భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఉపవాసం ఉంటున్న నీవు ఏం చేయాలంటే సమాధానం కలిగి ఉపవాసం ఉండాలి. ఎవరితో కూడా అసమాధానం ఉండకూడదు. అదే అంటున్నాడు కదా, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు దెబ్బలాడుచు గొడవ పడుతూ ఉపవాసం ఉంటారు కదా అంటాడు. సో ఉపవాసం ఉండేటప్పుడు ఎవరితో కూడా మనం గొడవ పడిన వ్యక్తులుగా ఉండకూడదు. మందిరానికి వచ్చామంటే ఒక అత్తగారి కోడలతో గొడవ వచ్చి అంటుంది, ఉండు ఉపవాస ప్రార్థన జరుగుతుంది చర్చిలో, 5 అయినాక వస్తా, అప్పుడు చెప్తా నీ పని అంటుంది. అంటే ఏంటి? కోడల మీద ఏం లేదనమాట, కోడలతో సమాధానం లేదు. ఎవరితో కూడా మనం అసమాధానంగా ఉండకూడదు. ఇంట్లో వారితో కానీ, సంఘంలో వారితో కానీ, లేదా నీ చుట్టాలతో కానీ ఎవరితో కూడా అసమాధానం ఉండకూడదు. సమాధానముగా నీ హృదయము సమాధానంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు నీ గురించి బాధపడకూడదు. నీ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎవరు కూడా నీ గురించి బాధపడకూడదు. ప్రభువా, ఇదిగో ఆమె ఉపవాసానికి వెళ్తుందే కానీ నా మీద నాకు ఇంత బాధ కలిగించిందామే, నన్ను ఇన్ని మాటలంది, అనకూడని మాటలంది అని చెప్పి నీ గురించి ఎవరు బాధపడకూడదు. నీ భర్తతో సమాధానం ఉండి రావాలి ఉపవాసానికి, లేకపోతే 3 పూట్ల తినేసి ఏం పర్లేదు, దేవుడేమన్నాడు. నీ భార్యతో సమాధానం ఉండి మందిరానికి రావాలి, గొడవపడి రాకూడదు. అలాగే పిల్లలారా, యవనస్తులారా, తల్లిదండ్రులతో సమాధానపడి వచ్చి ఉపవాసం ఉండాలి.
లేకపోతే నీ కోడలతో, నీ అల్లుడితో, నీ అన్నదమ్ములతో, నీ ఆడబిడ్డలతో ఒకరికొకరు సమాధానం అనేది కలిగి ఉండాలి. సమాధానం లేని ఉపవాసం దేవునికి ఇష్టమైంది కాదు. ఆయన అంటున్నాడుగా, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా, నాకెందుకు అలాంటిది అని ఆయన అంటా ఉన్నాడు అనమాట. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఉపవాసం ఎలా చేయాలంటే సమాధానము కలిగి అందరితో. మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర 2 వస్తువులు ఉంటాయి. ఒకటేమో కత్తిరి ఉంటుంది, రెండోదేమో సూది దారం ఉంటుంది. కత్తిరి ఏం చేస్తుందండి? అన్నిటినీ కత్తిరించుకుంటూ వెళ్ళిపోతుంది, 2 ముక్కలు చేసేస్తుంది. కానీ ఆ సూది అనేది ఏం చేస్తుందంటే కత్తిరించబడిన వాటిని కుడుతుంది, కుట్టి ఒక్కటిగా చేస్తుంది, ఐక్యపరుస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, సమాధానం అనేది లేకపోతే ఉపవాసము ఫలభరితంగా ఉండదు. నువ్వు ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే, అన్యాయంగా గుద్దులాడుచూ ఉంటే, కలహపడుతూ ఉంటే, వివాదము చేస్తూ ఉంటే ఆ ఉపవాసానికి ప్రయోజనము ఏమీ కూడా ఉండదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. భక్త సింగ్ గారి సహవాసానికి సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ గారు ప్రార్థనకి వెళ్ళేవాడంట హైదరాబాద్లో. సౌత్ సెంట్రల్ మేనేజర్ ఆఫీసర్, రైల్వే ఆఫీసర్. ఆయన పేరు లెగ్లిన్, పూర్తి పేరు ఏదో ఉంది, ఒక భక్తుడు చెప్పగా విన్నాను. భక్త సింగ్ గారి సహవాసానికి వెళ్తాడంట ఆఫీసర్ గారు. సంస్కారం రోజు వెళ్ళాడు చర్చికి. పాస్టర్ గారు ఇలాగే చెప్తున్నాడు, మీలో ఎవరు సమాధానం లేకుండా సంస్కారం తీసుకోవద్దు, తీసుకుంటే అది మీకు ఆశీర్వాదం కాదు, అది మీకు శాపం అన్నాడంట. నిన్నటి దినానే తన ఆఫీసులో పియూని మీద అరిశాడంట. ఆ ఫైల్ తీసి ముఖం మీద వేసి కొట్టాడంట. ఏంటి ఫైల్ ఏంటి, ఎలా చేసావేంటి అని రౌద్రంతో కొట్టాడంట. పాపం ఆయన ఏడు మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ మాట విన్నటువంటి ఆయన ఆఫీసర్ గారు ఏం చేశాడంటే ఆ సంస్కారం తీసుకునేవాడల్లా ఆపేసి వెంటనే బయటికి వెళ్ళిపోయాడంట. పాస్టర్ గారికి అర్థం కాల, ఏంటి ఎలా వెళ్ళిపోయాడు బయటికి అని. ఎక్కడికి వెళ్ళాడు అంటే రిక్షా కట్టించుకుని ఆ ప్యూన్ ఇంటికి వెళ్ళాడంట. గబగబా ఒక డజన్ యాపిల్ పళ్ళు, డజన్ చక్కెర కేళీలు కొనుక్కొని ఆ ప్యూన్ ఇంటికి వెళ్ళి రిక్షా దిగాడు. ప్యూన్ ఇతన్ని చూడగానే, ఆఫీస్ని చూడగానే గుండెలో రాయి పడిందంట. ఇక నన్ను రావద్దని చెప్పడానికి వచ్చాడేమో ఉద్యోగానికి, ఆఫీస్కి అని గడగడ వణుకుచూ బయటకు వచ్చి, అయ్యా మీరు రమ్మంటే నేనే వచ్చేవాడిని కదా, మా ఇంటి దాకా ఎందుకు వచ్చారు అంటే, అరే ముందు నన్ను క్షమించానని చెప్పరా అంటున్నాడంట ఆఫీసర్ గారు ప్యూన్ని. అదేంటి సార్ మీరు నన్ను క్షమించడం ఏంటి, మీరు ఆఫీసర్ కదా, నేను ప్యూన్ని కదా, మీరు ఎన్నైనా అనొచ్చండి. లేదు ముందు నన్ను క్షమించానని చెప్పు, లేకపోతే నేను సంస్కారం తీసుకోకూడదంట పాస్టర్ గారు చెప్పారు అంటే, అయ్యో సార్ అదేంటి సార్ భలేవాళ్ళు సార్, మీ మీద అసలు నాకు కోపమే లేదు సార్, ఆఫీసర్ అన్నాక తిడతారు కదా అంటే, క్షమించినట్టేగా అన్నాడు. అదేం లేదు సార్ అన్నాడు. క్షమించాను సార్ అన్నాడు. అప్పుడు చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్తే పాస్టర్ గారు అడిగాడు, ఏమండి మీరు ఎందుకు బయటికి వెళ్ళారంటే, అయ్యా మీరే చెప్పారు కదా సమాధానం లేకపోతే సమాధానం పడి తీసుకోమన్నారు కదా సంస్కారం, అందుకే నా ప్యూన్తో సమాధాన పడి వస్తున్నాను వెళ్ళి అని చెప్పి అప్పుడు సంస్కారం తీసుకున్నాడు. ఎంత గొప్ప విషయం చూసారా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఏం చెప్పారండి, నీవు అర్పణ అర్పించడానికి వెళ్ళేటప్పుడు దారిలో నీకెవరి మీదైనా ఏమనగా 23వ వచనం చదువమ్మా. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. అని చక్కని మాట అండి. నీకు గుర్తొస్తే దారిలో చర్చికి వచ్చేటప్పుడు నీకు గుర్తొస్తే
బలి అర్పణ అర్పించడానికి నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నీకు అది గుర్తొస్తే నువ్వేం చేయాలంటావు? వెంటనే ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి మొదట సమాధాన పడాలి. లేకపోతే అతడు న్యాయాధిపతికి నిన్ను అప్పగించును. లేని ఎడల న్యాయాధిపతికి అతడు నిన్ను అప్పగించును. సో నీ ఉపవాసం తేలిపోతుంది. నీ ఉపవాసం దేనికి పనికిరాదు. న్యాయాధిపతి ఎదుట నువ్వు నిలబడవలసి ఉంటుంది అని యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు సమాధానము కలిగి ఉపవాసం ఉండాలి. ఎవరితోనైనా సరే పగ పెట్టుకొని, మనసులో కోపం పెట్టుకొని, మనసులో రౌద్రం పెట్టుకొని, ఎవరి మీద కూడా నీవు సమాధానము లేకుండా ఉంటే అది నాకు ఇష్టమైందా, నాకు అనుకూలమైందా ఉపవాసం? ఎందుకు మీరు ఆయాసపడటం తప్ప అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి మాటలు? ఈ పాస్టర్ గారి మాటలా, దేవుడి మాటలా? దేవుని మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు నా మీద బాధపడకూడదంట. ప్రభువా, పాస్టర్ గారు ఈరోజు ఉపవాసం ఉంటున్నాడు, మొన్న ఆయన నన్ను గద్దించాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు, అనరాని మాటలు నా గురించి ఎవరు బాధ పెట్టుకోకూడదంట. ఎవరికి మనము రుణపడి ఉండకూడదు, ప్రేమ విషయంలో రుణపడి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం. కాబట్టి నెంబర్ 1, ఉపవాసం ఉండే మనము ఎలా ఉండాలంటే సమాధానము కలిగి ఉండాలి. అందరు చెప్పండి, ఏం కలిగి ఉండాలి? అందరూ ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. అట్టి ఉపవాసము చాలా చాలా ఫలభరితంగా ఉంటుంది. రెండవదిగా, ఉపవాసంలో మనకేముండాలంటే ప్రేమ అనేది ఉండాలంటే ఇతరుల పట్ల. ఆ మాట ఎక్కడుంది అంటే 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బంధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని వెర్రగొట్టుట నాకు ఇష్టమైన ఉపవాసము కదా. ఉపవాసం చేస్తున్నావు, మంచిదే, కానీ నీ చుట్టూ కాడి మోసేవాళ్ళు ఉన్నారు, అపవాది కాడిని మోసేవాళ్ళు ఉన్నారు, పాపం అనే కాడిని మోసేవాళ్ళు ఉన్నారు. ఆ కాడి నుండి నువ్వు విడిపించాలి కదా. వారిని పట్టించుకోకుండా, ఎవరో కాదు నీ భర్తే, ఎవరో కాదు నీ పిల్లలే, వయసు వచ్చిన పిల్లలే, వారి కాడిమాను మోకులను తీయాలి కదా. కాడిమాను మోకులు అంటే ఏమండి, ఎద్దుకి కాడి తగిలిచ్చి మోకులు కడతారు దానికి. ఆ కాడి నుండి బయటికి రాకుండా ఆ కాడి మొయ్యాలి. అది ఎంత బరువైనా సరే తప్పదు, మొయ్యాలి. ఈ రోజున అపవాది కాడి ఉంది చాలామంది మీద. నీ భర్తే కావచ్చు, భయంకరమైన తాగుళ్ళలో ఉండొచ్చు, భయంకరమైన విగ్రహారాధనలు ఉండొచ్చు, రక్షణ లేకుండా ఉండొచ్చు. నీ పిల్లలే కావచ్చు, రకరకాల చెడు వ్యసనాలకు లోనై ఉండొచ్చు. అపవాది కాడి వారి మీద ఉండి ఉండొచ్చు. వారికి నువ్వు విడుదల ఇవ్వాలి కదా. ముందు వారిని విడిపించాలి కదా. వాళ్ళు ఎట చేస్తే నాకెందుకులే అన్నట్టు ఉండకూడదంట. అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ప్రతి వాక్యం మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్పాలి. ఒక యవనస్తుడు మన చర్చికి రాడు, కానీ తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళ అమ్మ నాన్న చర్చికి వస్తారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు, గంజాయో కొక్కైనో మరి ఏదో మొత్తానికి అలవాటు పడి అది లేకపోతే ఉండలేకపోతున్నాడు. ఒళ్ళంతా ఎరగదీసేసుకుంటున్నాడు, నిద్ర పట్టట్లా, భయం వచ్చేస్తుంది ఆయనకి, చచ్చిపోవాలని ఆలోచన వచ్చేస్తుంది. ఇంటి మీద నుండి దూకేయాలని చూస్తున్నాడు. తల్లిదండ్రులు పడలేకపోతున్నారు ఆయనతో. ఏ క్షణాన్ని ఏమైపోతాడు. ప్రార్థన చేయమని చెప్పారు, హాస్పిటల్ కూడా తీసుకెళ్తే ఏం లేదు ఆయనలో అని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఏం ప్రార్థన చేయమని ఏడుస్తున్నారు. ఎంత భయంకరం అంటే దొరకడు, ఇక చేయి దాటిపోతాడు, చనిపోతాడు. ఇక దానికి అలవాటు పడినవాడు అది లేకపోతే ఉండలేడు. ఇలాంటి వాళ్ళని కొంతమందిని చూశాను. దేవుని బిడ్డలారా, అంత భయంకరంగా ఎడిక్ట్ అయిపోయాడు దానికి. పెళ్ళి కూడా అవలేదు యవనస్తుడికి. మంచి యవనస్తుడు, బలంగా ఉన్నాడు. ఇది ఎందుకో ఒకసారి నాకు తెలిసిన ఆయన అడిగా, ఈ పొగాకు గంజాయి వీటికి ఎడిక్ట్ అయిన వారికి ఎవరైనా డాక్టర్లు ఉంటారు కదా, సైకియాట్రిస్టులు ఎవరైనా తెలుసా అంటే,
ఆయన చెప్పాడు నాకు, పలానా ఆయన ఉన్నాడు, బాగా చూస్తాడు. వాడిని పిలిచి నీ బాధ ఏంటి చెప్పు మొత్తం అన్న. అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత పలానా చోట డాక్టర్ గారు ఉన్నారంట, ఇలాంటి వాటికి ఆయన మంచి మెడిసిన్ ఇస్తాడంట, నువ్వు వెళ్ళు, నువ్వు ఒక్కడే వెళ్ళ, మాకు తోడు ఎవరిని తీసుకుని వెళ్ళు, మీ అమ్మగారి మీ నాన్నగారి అంటే వాళ్ళ అమ్మ నాన్నకి పని ఉందని వాళ్ళు వెళ్ళాలా, వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాడు. ఆ మాటిని చక్కగా వెళ్ళాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన్ని పరీక్షించి అర్థమైపోయింది, ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, ఇక చచ్చిపోతాడని ఆయనకు అర్థమైపోయింది. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరంగా మెడిసిన్ ఇచ్చాడు డాక్టర్ గారు, సైకియాట్రిస్ట్. ఇచ్చిన తర్వాత 2 వారాలకి మనిషి చక్కగా లైన్ అయిపోయాడు. చచ్చిపోదామని ఆశ ఉండట్లా, శుభ్రంగా నిద్రపోతున్నాడు. 3 పూట్ల తినటం, నిద్రపోవటం అలా జరిగింది. 3 నెలలు వాడాడు మందులు, హ్యాపీగా అందరిలాంటి మనిషి అయిపోయాడు. ఇప్పుడు కొన్నాళ్ళు జాబ్ చేసుకున్నాడు, ఏదో వాలంటరీగా కూడా చేశాడు. ఆ రోజుల్లో వాలంటరీ జాబ్ ఉన్నప్పుడు వాలంటరీగా కూడా చేశాడు. తర్వాత అది మానేసి మళ్ళీ ఇప్పుడు ఏదో పని చేసుకుంటున్నాడు. చర్చికి అయితే రాడు. చర్చికి రావట్లేదని నాకేం కోపం ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, అపవాది కాడి ఈ రోజున అనేక మంది మీద ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయటమే కాదంట, చేతనైతే అపవాది కాడి నుండి విడిపించాలంట నీ ప్రజల్ని. నీ భర్త అపవాది కాడి కింద ఉంటే దేవుని సన్నిధికి తీసుకురావాలంట. నీ పిల్లల అపవాది కాడి కింద ఉంటే ప్రభు సన్నిధికి వారిని తీసుకురావాలంట. దేవుని బిడ్డలారా, ఆ కాడి మోకులు విడిపించేవారుగా మనం ఉండాలి. ఉపవాసం అంటే ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఎలాంటివి కూడా మనము చేయగలిగిన వారు ఉండాలి. నీ ఇంటి పక్కన ఎవరైనా అపవాది కాడితో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, రామా దేవుని సన్నిధికి, దేవుడు విడిపిస్తాడు నిన్ను అని చెప్పి వారిని నువ్వు దేవుని సన్నిధికి తీసుకురావాలంట. వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, ఎలా చస్తే నాకెందుకు అనేటటువంటి స్వభావం మనలో ఉండకూడదంట. వారి మీద ప్రేమ అనేది మనము కలిగి జీవించాలి. మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం మొత్తంగా టోటల్గా మనం చూస్తే 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తుంది మనకి. ఏంటి అంటే, ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో ప్రేమించాలి. రెండవది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అదే బైబిల్ అంతా కలిపి 2 విషయాలు. అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒకటి దైవభక్తి ఉండాలి, రెండవది సహోదర ప్రేమ ఉండాలి. లోకంలో మనం బ్రతికినంతకాలం కొంతమందికి దైవభక్తే ఉంటుంది కానీ సహోదర ప్రేమ అనేది ఉండదు. తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా అయిపోయినా పట్టించుకోరు, తన ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు ఏమైపోయినా పట్టించుకోరు. నేను భక్తి చేసుకోవడం వరకే నా పని అన్నట్టుగా ఉంటారు. అలా కాదు. దేవుని బిడ్డలారా, దైవభక్తి ఉండాలి, రెండోది సహోదర ప్రేమ కూడా ఉండాలి. అందుకే మార్కు సువార్తలో ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అంటే, మార్కు సువార్త 12:29 అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుమో, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే, ఈ రెండిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ అంతా కలిపి 2 విషయాలు మనకు నేర్పిస్తుంది. ఒకటేమో దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించడం, భక్తి చేయటం, ఉపవాసాలు ఉండడం, కన్నీటి ప్రార్థన చేయటం, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండడం, బైబిల్ చదవటం, ఇదంతా ఒక ఎత్తు. రెండవది ఏంటయ్యా అంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఆ ప్రేమ అనేది నీ కుటుంబంలోనే మొదలవ్వాలి. నువ్వు అనుకోవచ్చు, నా భర్త మంచి మామూలుడు కాదండి, నేను సమాధాన పడిన ఆయన సమాధాన పడాడండి అంటావా? నీ మట్టుకు నువ్వు వెళ్ళి అడగటమే, నాలో ఏదైనా ఉంటే క్షమించు, నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఉపవాసం ఉంటున్నా, నీ మీద నాకేమీ ద్వేషం లేదు అని చెప్పడమే. అలాగే నీ కోడలతో, లేదా నీ వదినతో, నీ ఆడబిడ్డలతో
లేదా నీ అత్తమామలతో ఎవరితోనైనా సరే, అన్నదమ్ములతో అయినా సరే, నీ మట్టుకు నువ్వేం చేయాలంటే క్షమించి ప్రేమ అనేది కలిగి ఉండాలి. ఒకటి సమాధానం ఉండాలి, రెండవదిగా ప్రేమ అనేది ఉండాలి. మూడవదిగా ఏముండాలంటే కనికరం ఉండాలని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోకి మళ్ళీ రండి. కనికరం అనేది ఉండాలి. 7వ వచనం చూడండి. నీ ఆహారం ఆకలిగా ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము. అందరూ స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మూడవదిగా ఉపవాసం ఉంటున్నా నీలో కనికరం అనేది ఉండాలి. వస్త్రహీనుడు కనబడితే నీ బీరువాలో బట్టలన్నీ వాల్సిన అవసరం లేదంట. నీకు 2 అంగీలు ఉంటే యేసుప్రభువు వారు అన్నాడు, ఒకటి ఇమ్మన్నాడు. మరి మనం ఆరాధించే వాళ్ళు ఉన్నారు, తెలుసుగా మీ అందరికీ. వాళ్ళని ఏమంటాం మనం? RCM వాళ్ళు అంటాం, రోమన్ కాథోలిక్ మిషన్ అంటాం. మనం చేయలేనివి చాలా చేస్తారు వాళ్ళు. సహోదర ప్రేమ కలిగి ఏంటో చెప్పండి. కుష్టి వ్యాధిగ్రస్తులకి ఆశ్రయం ఇవ్వటం, విధవరాండ్రకి గృహాలు ఏర్పాటు చేయటం, ఏమండి, ఇంకా ఇలా అనాథ ఆశ్రమాలు పెట్టడం, హాస్పిటల్ పెట్టి తక్కువ ఖర్చులో వైద్యం చేయటం, ఇలాంటి వాళ్ళు చాలా చేస్తారు. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఉపవాసం ఉండే నీలో కనికరము కూడా ఉండాలి. నీ కళ్ళ ఎదుట ఎవరైనా దరిద్రుడు కనబడితే వాడిని ఆదరించాలి అని ఈ వాక్యం సెలవిస్తుంది. హలో, ఆస్తుంటే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. సపోజ్ ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్త్రీలు ఉన్నారు, ఒక్కొక్కరికి మీకు 2 బీరువాలు ఉంటాయి. వీటికి భలే చెప్పేసరే, చీరలకి కదా. కానీ పాత ఇవ్వడానికి కూడా మనం ఇష్టపడం. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, భక్తి మాత్రమే కాదు, ఇటు ప్రేమ కూడా ఉండాలి. ఒక నాణ్యానికి రెండు ప్రక్కలు ఉంటాయి, అంతేనా? ఒక నాణ్యానికి 2 వైపులా ఉంటుంది. అలాగే భక్తికి కూడా 2 వైపులా ఉంది. ఏంటంటే, ఒకటి ప్రార్థన చేయాలి, దైవ భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. రెండవది, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం అందరూ హల్లెలూయా. అంటే ఊరంతా తిరిగి పేదలకు సహాయం చేయమని కాదు. నీ కళ్ళ ఎదుట ఎవరైనా వస్త్రహీనుడిగా ఉంటే, నీ కళ్ళ ఎదుట ఎవరైనా ఆహారం లేనివాడుగా ఉంటే, నీ కళ్ళ ఎదుట ఎవరైనా చలితో ఉంటే, దిక్కు లేనివాడుగా ఉంటే, నువ్వు చేయగలిగిన సహాయం, కనీస సహాయం చేయమని దాని యొక్క అర్థం అన్నమాట. చాలామంది అంటారు ఈ మాటలు, మాకే లేదండి పాస్టర్ గారు అంటారు. దేవుడు ప్రేమించి 3 పూట్ల భోజనం చేసే స్థితి ఇచ్చాడు అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కదండి. లేదు పాస్టర్ గారు మా ఇంట్లో గడవదండి, ఒక పూటేనండి మేము తినేదన్న వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఎవ్వరు లేరు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే నీ ఈ పూట ఆహారం తినట్లో ఉపవాసం ఉన్నావు, దాని బదులు ఆహారం, నువ్వు తినాల్సిన ఆహారం ఎవరికో ఇస్తే అది దేవుడు సంతోషపడతాడంట. గుర్తుపెట్టుకోండి, భక్తి అంటే, క్రైస్తవ్యం అంటే ఎప్పుడు కూడా భక్తి చేయటమే కాదు, రెండవది సహోదర ప్రేమ అనేది కూడా మనము కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. ఇదే అధ్యాయంలో ఇంకొక చోట కూడా అంటాడు. ఏమనంటే చూడండి, 10వ వచనంలో కూడా అన్నాడు చూడండి, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలోని వెలుగు ప్రకాశించును. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. 41వ కీర్తనలో అంటాడు కదా,
మొదటి వచనంలో బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా, బా ఎన్ని చక్కని మాటలండి. మనం ఎప్పుడు ప్రార్థన ఉపవాసం ఇదే చూస్తాం. కానీ దేవుడు అంటున్నాడు ఉపవాసముతో పాటుగా బేదలను కూడా ఏం చేయమంటున్నాడు? కటాక్షించమంటున్నాడు. అర్థమవుతుందా? నీకోసం ప్రార్థన చేస్తానులే అంటే సరిపోదంట. ఆకలితో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నీకోసం నేను ప్రార్థన చేస్తా అంటే సరిపోదంట. వస్త్రహీనుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకోసం నేను ప్రార్థన చేస్తా, దేవుడు నీకు సహాయం చేస్తాడంటే సరిపోదంట. దేవుడు నిన్ను పెట్టాడు. కాబట్టి అలాంటి ఉపవాసము దేవునికి అనుకూలమైనది. అర్థమవుతుందండి? ఒకటి సమాధానము కలిగి ఉండాలి, రెండవది సహోదర ప్రేమ కలిగి ఉండాలి, మూడవదిగా కనికరం అనేది కలిగి ఉండాలి. మీకా గ్రంథంలో అదే దేవుడు అంటాడు. ఆ మాట కూడా చదివి మనం ముగించుకుందాం. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం. అదేనా? మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, అది కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కనికరమును ప్రేమించుట. ఎవరి మీదైనా కనికరపడ్డావా? ఎప్పుడైనా ఎవరినైనా కనికరించేవా? అంటే ఉపవాసము చేసే నీలో కఠినమైన హృదయం ఉండకూడదని దాని అర్థం. ఎవరి పట్ల కూడా కఠినత్వం ఉండకూడదని దాని యొక్క అర్థం అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, ఉపవాసం అందరూ చేస్తారు, అన్యులు కూడా చేస్తారు. దీక్షలని పేరు పెట్టి నిరాహార దీక్ష అని, ఏమండి, ఇంకేయో రకరకాల దీక్షలు చేస్తారు. ప్రభుత్వం నుండి వారు అనుకున్నది సాధించడానికి ఇలాంటివన్నీ చేస్తారు. కానీ దానికి మనకి తేడా ఉండాలి అని అంటే, ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది సమాధానము, ప్రేమ, కనికరము అనేవి మన జీవితాల్లో కలిగి ఉండాలి. అవి కలిగి మనం చేస్తేనే అది దేవునికి అనుకూలమైన ఉపవాసము. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ ఎందుకంటే మనలను మనం సరి చేసుకోవడానికే, దేవుని వాక్యం వెలుగులో మనలను మనము దిద్దుకోవడానికే, మనం చేసే ఉపవాసం మనకి ప్రయోజనకరంగా ఉండడానికే, ఈ ఉపవాసము ద్వారా మనం మేలులు పొందుకోవడానికే. దేవుడు చేయమన్నట్లుగా చేస్తే ఖచ్చితంగా మనకి ప్రతిఫలం అనేది ఉంటుంది. దేవుని వాక్యాన్ని పడిచెవిన పెట్టి మనం ఎన్ని రోజులు ఉపవాసం చేసినా ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేనే లేదు. కనుక అట్టి రీతిగా దేవుని వాక్యానికి అనుకూలమైన ఉపవాసాన్ని మనం చేసేవారు ఉందాం. ప్రియులారా, దేవుని సంతోషపెడదాం, దేవునికి ఇష్టంగా మనం జీవించుదాం. ఇట్టి ఉపవాస ప్రార్థన ద్వారా అనేక మేలులు మనం పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 13వ రోజు కూడా ప్రభు ఇలాగున మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి తండ్రి మీరు మాకు ఇస్తున్న చక్కని తరుణంకై వందనాలు చెల్లిస్తున్నాం. ఉపవాసం ఎలా చేయాలో మీరు మాతో మాట్లాడారు, అందుకొరకు వందనాలు ప్రభువా. అందరితో మేము సమాధానం కలిగి ఉండాలని, సహోదర ప్రేమ అనేది కలిగి ఉండాలని, దిక్కులేని వారి పట్ల కనికరం మేము చూపించాలని, మా హృదయాలు కఠినమైన హృదయాలుగా ఉండకుండా ప్రేమ, దయ, కనికరం కలిగినటువంటి హృదయాలుగా ఉండాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దయగల తండ్రి నాయన,
ఆ వాక్యము ద్వారా మమ్మల్ని మేము దిద్దుకొని ఎక్కడైతే సరి చేసుకోవాలో అక్కడ మమ్మల్ని మేము సరి చేసుకొని మీకు ఇష్టమైన ఉపవాసం మేము చేసేవారుగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి. దేవా తండ్రి, ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. దేవా తండ్రి, అట్టి ఉపవాస అనుభవం, మీకు అనుకూలమైన ఉపవాస అనుభవం మా అందరికీ మీరు దయచేయండి. దేవా, ఈరోజు చేయబోయే ప్రార్థనలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.